రేపు అయోధ్యలో రామ మందిరం ఓపెనింగ్ జరుగుతుంది, ఎలా అనిపిస్తుంది మీకు? అందరికీ జై శ్రీరామ్. రేపు అయోధ్యలో అయితే ప్రాణప్రతిష్ఠ అయితే చేస్తున్నారు. అంటే చాలామంది అసలుకి వెళ్ళాలా, ఆడ రాముని అయితే చూడలేదు కదా మనమైతే. ఎలా ఉంటుంది చూసి దర్శించుకొని అసలుకి ఇంకా మన ధన్యం అవుతుంది అన్నమాట. బట్ ఏంటంటే 2500 సంవత్సరాలకు కూడా చెక్కు చెదరకుండా అనేది నిర్మాణం అనేది చేపట్టిండు. ఇంకోటి ఏంటంటే కట్టుదిట్టమైన భద్రత, అంటే ఉగ్రవాదులు కానీ వేరే ఈ బెదిరింపు కాల్స్ ఈ మధ్య ఎక్కువ. మన రాజాసింగ్ కూడా ఏమంటారు శోభయాత్ర చేయొద్దని అన్నారు. మళ్ళా నిన్న యోగి సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నారు కదా, ఆయన యోగి ఆదిత్యనాథ్ కూడా ఏమన్నారు, బెదిరింపు కాల్స్ వచ్చినాయి. అయితే అవన్నీ ఏంటి కావు, అయినా యోగిని దాటుకొని ఆటికి రాలేరు. బట్ ఏంటంటే అంత కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఉంది, డ్రోన్ కెమెరాలు ఉన్నాయి, మస్తుగా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఎన్నో సంవత్సరాల కిందట, అంటే ఇంతకుముందు అంటే టెక్నాలజీ లేదు, అంటే ఏం జరుగుతుంది ఏం కథ అనేది తెలియదు. అప్పుడు మనకు తెలియకుండా అంటే మన రాముని ప్లేస్లో మళ్ళీ అప్పుడు అలా చేసిండు. అయితే ఆర్కియాలజీ వాళ్ళు అయితే ఏమంటారు వాళ్ళని, ఆర్కియాలజీ శాస్త్ర వాళ్ళు ఏదో అంటారు, పురావస్తు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళైతే మళ్ళా పరిశోధన చేసి సుప్రీంకోర్టు అంటే 2019 ఆ టైంలో అయితే వాళ్ళు నివేదిక ఇచ్చినారు. అంటే రామ మందిర్ వీళ్ళకే అంతకుముందు ఉండే పురావస్తు వస్తువులు అనేవి ఉండేవి అప్పుడు దేవాలయకు సంబంధించి. అప్పుడు ఎప్పుడైతే ఇచ్చినారో ఆ రోజు నుంచి అయితే చేసినారు. బట్ ఏంటంటే మన రాముడు పుట్టింది అయోధ్యలో, అయోధ్య నుంచి శ్రీలంక కాడికి వెళ్ళింది కాబట్టి మనమైతే అయోధ్యలో రాముడు పుట్టినది కాబట్టి అది పుణ్యభూమి. ఇంకా మనం అయితే పోయి అంటే ఇంతకుముందు ఓన్లీ మనము తిరుపతి మామూలు భద్రాచలమే కదా, ఇప్పుడు అయోధ్య కూడా మొత్తం ప్రపంచ దేశాలు మొత్తం వచ్చి కూడా టూరిస్ట్ పిలుస్తా అంటే దేవుని దర్శించుకునే ప్రపంచ దేశాలకైతే తెలియాలని నేను అనుకుంటున్నాను.